మీటింగ్ ఎట్లా జరిగింది ఇవాళ? మీటింగ్ చాలా వైభవంగా నడిచింది. ఎట్లా 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 ఉంది? బీఆర్ఎస్ లో ఏమన్నా ఉత్సాహం వచ్చిందా కేసీఆర్ వచ్చినాక? బీఆర్ఎస్ అనేది ఒక చాలా ముఖ్యమైన పాత్ర. కేసీఆర్ అంటేనే ఒక ముఖ్యమైన ఒక శక్తి. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మస్తు విర్రవీగుతున్నాడు. ఏ విర్రవీగినా కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ పెట్టిన భిక్షతో ఈ రోజు విర్రవీగుతున్నాడు. కేసీఆర్ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? ఈ ఆంధ్రలో పాలన ముఖ్యమంత్రి పదవి చేసేటోడా? అరే కేసీఆర్ దొంగ దీక్షలు చేసిరంటారు వాళ్ళ మంత్రులు. ఏ దొంగ దీక్ష? ఈ దొంగలు ఏడున్నారు. అప్పుడు ఈ దొంగలు ఏడున్నారు. ఈ దొంగలు బయటికి రాని దొంగలీలు, గుంతలలో దాచుకున్న దొంగలీలు. మరి కేసీఆర్ దొంగ అని కేసీఆర్ ఎన్నో దీక్షలు చేసి ఎంతో సాగు పులి నోట్ల తలకాయ పెట్టిన కేసీఆర్, ఎన్నో దీక్షలు చేసిన కేసీఆర్ ను ఈరోజు దొంగ అంటే వీళ్ళు అంతకన్నా పెద్ద దొంగలు గారా? ఏ దీక్ష చేయని వాళ్ళు ఈ రోజు కేసీఆర్ దొంగలు అంటే వీళ్ళంత పెద్ద దొంగలు. అరే రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెంచల్ గూడనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటుండే. వాడు డబుల్ బెడ్రూమ్ ఏం కట్టిస్తాడన్నా? తెలంగాణ కేసీఆర్ టచ్ చేయమని. కేసీఆర్ అంటే ఒక దేవుడు. ఏ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రోజు కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీని పక్కన పెట్టి మంత్రి పదవులను ఆయన ఉన్న ఎంపీ పదవులను అన్ని ఇస్త్రీ పారేసి ఈ రోజు తెలంగాణను సాధించిన ఒక అధినేత అంటే కేసీఆర్. ఆయన ఒక దేవుడు అని భావించి ఆయన అందరికీ మనం ఎప్పుడైనా సరే కూడా కేసీఆర్ అంటే తెలంగాణను తెచ్చిన ఒక మనకు దేవుడు. తెలంగాణకు తెచ్చిన దేవుని పట్టుకొని ఈరోజు మీరు రాజకీయం ఏమైనా చేసుకోరా బాబు? కేసీఆర్ తెచ్చడం అది మంచిది కాదు. పార్టీలు ఏమని ఉండని, ఏ పార్టీ అని ఎక్కడ ఉండని, పార్టీలకు అతీతంగా ఏమని ఉండని పార్టీల గురించి మీరు మాట్లాడినా సరే కానీ తెలంగాణ తెచ్చిన దేవుడు కేసీఆర్. సరే మీరు తెలంగాణ సరే మీరు బాగానే చెప్తున్నారు, కేసీఆర్ మీ దేవుడు అంటున్నారు మీరు, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు. నేను ఒక విషయం అడుగుతా ఏంటి, ఇప్పుడు పార్టీ అందరు మారుతున్నారు, గెలిచిన వాళ్ళు కూడా పోతున్నారు, కార్యకర్తలు భయపడుతున్నారా? ఎందుకు భయపడతారన్నా? ఎందుకు భయపడతారు? అరే నేను చెప్తాను ఒక్క మాట, కార్యకర్తలు భయపడవలసిన అవసరం చెప్తున్నా. ఈ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉండు. కొండ విశ్వేశ్వరరెడ్డి మా ఊరు పక్కన, నేను రావులపల్లి సర్పంచ్, నా పేరు కేసారం శ్రీనివాసు. నేను ఈ రోజు ఒక సర్పంచ్ గా నేను చెప్తున్నా, విశ్వేశ్వరరెడ్డి అంటాడు ఎవరికి తెలియదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దిగిన రంజిత్ రెడ్డి గాని, బీజేపీలోకి దిగిన విశ్వేశ్వరరెడ్డి గాని వాళ్ళ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఎక్కడో ఏ మూలమో ఏ మారమూలను ఎక్కడో దాక్కున్న నాయకులను తీసుకొచ్చి ఈ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డిని ఈ రోజు ఒక ఎంపీ చేసిన నాయకులు ఎవరు? కేసీఆర్ చేసిండు. మరి ఎక్కడో ఉన్న రంజిత్ రెడ్డిని, ఎక్కడో కొల వ్యాపారం చేసుకున్న రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఒక ఎంపీ చేసింది ఎవరు? అంటే నువ్వు ఇప్పుడు రంజిత్ రెడ్డి మీ బావు కోసం అంట కదా? బావు కోసం కాదు, ఇద్దరిని ఎంపీలను చేసిన నాయకులు ఎవరు? వాళ్ళు ఎవరికైనా తెలుసా? ఇంతకు ముందు ఏ పార్టీలో పనిచేసిరా? వాళ్ళు ఏ పార్టీలో పనిచేసిన నాయకులను ఈ రోజు తీసుకొచ్చి వాళ్ళని ఒక ఎంపీలను చేసి ఇద్దరిని కూడా బీజేపీ పార్టీ నాయకులు విశ్వేశ్వరరెడ్డిని కానీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో పరిచయం చేసిన, ఎంపీ చేసిన మన కేసీఆర్ దేవుడు లేక ఉన్న నాయకుడు ఉన్నట్టు వస్తుంది వ్యక్తి ఈ రోజు మరి మన రంజిత్ రెడ్డిని కూడా ఎంపీ చేసిన ఈ రోజు విశ్వాసం తప్పి ఈ రోజు కాంగ్రెస్ లో పోయిండు. ఆయనను కూడా ఎంపీ చేసిండు. ఈ రోజు పోతే ఆయన ఏమైతుంది? ఈ రోజు మళ్ళా ఇద్దరికి కూడా అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలో వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మీకు ఎలాంటి అండా లేదు, దండా లేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రజలు లేని ఏ పార్టీ ఉందా? ప్రజలు లేని ఏ పార్టీ ఉంది? ఎవరు కానీ అదే ప్రజలు కదా తిరస్కరించింది, మీ ఎమ్మటి లేకుండా పోయింది. కేసీఆర్ ఏం లేక కొట్లాడిండు? బతకలేక కొట్లాడినా? తెలంగాణకి ఎందుకు కొట్లాడిండు? ఈ రోజు మస్తు మాట్లాడుతున్నారు, మహాన్ బావులు చాలా పుట్టుకొని వస్తారు. నేను తిట్టదాల్చుకోలే కానీ అంటే చాలా ఉంటాయి కానీ ఎందుకు కొట్లాడి కేసీఆర్? తెలంగాణ గురించి పోరాడింది ఎందుకు? ఈ రోజు తెలంగాణ మన ప్రజలకు ఒక పండుగ అంటే తెలంగాణ ఒక సాంప్రదాయ ప్రకారంగా పండుగ ఏ పండుగ చేసుకోవాలనేది కూడా తెలియదు. ఈ రోజు ఒక చిన్న పండుగలు ఏంటంటే విత్తరామాస అంటే తెలియదు ఎవరికి, ఆ కేసీఆర్కి మాత్రమే తెలుసు. ఆంధ్ర పరిపాలన చేసినప్పుడు మనకు బతుకమ్మ అంటే తెలియదు. సంక్రాంతి ఒక్కటే ఆంధ్రలో ఏ పండుగలు అయితే పెద్దగా చేస్తారో వాళ్ళ పండుగలే మాత్రమే తెలుసు. ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మస్తు మాట్లాడుతున్నాడు. తెలంగాణ అంటే మన కేసీఆర్ అంటే భిక్ష కదా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఆంధ్రోళ్ళు తెలంగాణ తెలంగాణ రాకపోతే
ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? మీ నాయకునికి డ్రాయర్ కూడా ఉండదట. తుక్కు కూడా ఆ డైర్ ఉత్తితే బాగుండని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి కలలు కన్నాడు. రేవంత్ రెడ్డి కలలు కానీ ఈ రోజు వచ్చిండు డైర్ కానీ మళ్ళీ మాటలు మాట్లాడి మస్తు మాట్లాడిండు. అదే వాళ్ళ కార్యకర్తలను వదిలిపెడితే బిడ్డ మీ రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి బిడ్డ కేసీఆర్ మమ్మల్ని వదిలిపెడితే డ్రాయర్ కూడా ఊడబిక్కి కొడతారు అని తుక్కు కూడా వేదికగా అన్నాడు. ఎవరితోటి? రేవంత్ రెడ్డి కేసీఆర్ డైరెక్ట్ కరిగే పనికి వస్తాడు రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి అంటే ఒక సీఎం హోదాలు ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? నేను ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి అంటాడు, నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి అంటాడు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, నీకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పును గౌరవంగా కాపాడుకోవాల్సింది పోయి నువ్వు ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ ను ఈరోజు వ్యతిరేకించిన దమ్ము నీకు లేదు. ఎందుకు లేదంటున్నా, మాకు తెలంగాణ మొత్తానికి ప్రజానికానికి ఒక దేవుడు కేసీఆర్ అంటాడు, ఒక దేవుడు. నువ్వు కేసీఆర్ వ్యతిరేకిస్తే కేసీఆర్ టచ్ అయి బిడ్డ చెప్తున్నాము, నువ్వు బొగ్గు అయిపోతావు. ఎందుకంటే కేసీఆర్ అంటే అంటాడు తెలంగాణ తెచ్చిండు, వేరేది ఏమొద్దు రాజకీయం, మాకు రాజకీయ పరంగా ఆయన సత్యదాకా ఏం తీసుకోకుండా ఆయన తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ విమర్శిస్తే ఆగడు. నువ్వు రాజకీయం నీకు శాతనైతే రాజకీయ పరంగా నువ్వు పోరాడు, కొట్లాడు, నీ శాతం అయితే సాధించు. ఈ రోజు నీకు అనుకోకుండా ఏదో పదవి వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఆ ముఖ్యమంత్రి పదవిని నువ్వు మంచితనంతో ప్రజల మనసును దోచుకోవాలి. నువ్వు కేసీఆర్ డైరెక్ట్ కొడతా ఏం దిక్తావా కేసీఆర్? నువ్వేం దిక్తావు అని చెప్తా. నేను ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నా. నువ్వు కేసీఆర్ నువ్వు 1000 ఫీట్ల లోతులతో నిన్ను పాతి పెడతా తొక్కుతా పరికిమల మాటలు, నీ పార్టీని నిన్ను బొంద పెడతా అని కూడా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి అంటాడు ఆ పదవి అనేది చాలా గొప్పది. రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు, నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి పదవి విలువ తెలియకపోవచ్చు, ఆ పదవి విలువ కాపాడుకోవాలని చెప్తున్నా నేను. ఆ పదవి విలువ కాపాడుకోవాలి. ఇలాంటి మాటలు ఇక్కడ కాదు, ఒక విషయం, ఇలాంటి మాటలు ఇక్కడ కాదు, ఆయన ఇంటర్నేషనల్ మొత్తం దావోస్ వేదిక కూడా మాట్లాడాడు. చాలా గౌరవమైన పదవి. నేను ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తున్నా. ముఖ్యమంత్రి పదవి అనేది చాలా గౌరవమైన పదవి. నేను ఏమంటున్నా, నువ్వు మంచిగా పాలన చేయన్నా, ప్రజల మనసు దోసుకో, మంచి పాలన చేయి, మంచి పరిపాలన చేయి. నువ్వు మంచి అందరికి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు నువ్వు సక్సెస్ చేయి. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సక్సెస్ చేస్తున్నావు? ఈ రోజు 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయింది అంట కదా. అవి పరిక్రమ లామిలు అన్న, నేను చెప్తున్నా. వస్తున్నాయి, ఇక తీసుకోండి. నీవు డిసెంబర్ 9 వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. పరిక్రమల గ్యాస్ వస్తుంది అన్నారు, దళిత బంధు అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఫస్ట్ పరిక్రమల మాటలు మాట్లాడతారు. ఏది ఇక్కడ పోయినాయి? 4000 ఈ రోజు పింఛన్ ఇస్తామన్నారు, భార్యకి ఇస్తామన్నారు, భర్తకి ఇస్తామన్నారు. నువ్వు పనికి శాతగాని హామీలు ఎందుకు చేయాలి? మనస్ఫూర్తిగా చెప్పాలి. మీరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, కానీ ఒక విషయం నేనేం అడుగుతా అంటే, మహిళలకి ప్రతి ఒక్కరికి 6000 మిగులుతానని ఆయన వేదిక మీదనే చెప్పిండు. కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. నిజంగా 6000 రూపాయలు మిగులుతున్నాయా? మీ ఇంట్లో అక్కో చెల్లో వైఫో ఎవరో ఒకరు పోతారు కదా, వాళ్ళందరికి 6000 మిగులుతున్నాయా? బస్సులో తిరుగుతానంట, ఫ్రీ బస్సు విషయంలో 6000 మిగులుతున్నాయి ప్రతి మహిళకి. ఫ్రీ బస్ అనేది చాలా దుర్మార్గమైన పాలన. నేను చెప్తున్నా, ఎందుకంటే అన్న ఒకటి బాగినండి, మన వ్యవస్థను దెబ్బతీయొద్దు. ఎవరి కిరాయి పెట్టుకొని వాళ్ళు వ్యవస్థ చేసుకుంటారు, ఎవరు జాబులు చేసుకుంటారు. ఈ ఫ్రీ బస్ అన్న దానివల్ల ఎంతమంది లేడీస్ కొట్టుకుంటారు, ఎంతమంది దుర్మార్గం అవుతుంది, ఎంత పాలన పరికిమల పాలన అవుతుంది, మీరు అంతా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో డప్పు కొట్టుకుంటారు, వాళ్ళు డప్పు కొట్టుకున్న మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు నిజాయితీ పాలన మీరు ప్రస్తున్నారు, మీడియా ఉంది, అన్ని గమనించండి, బాగా గమనించండి. ఆ పాలన ఎవరికి పనికి వస్తుంది? మీకు ఎవరికి పనికి వస్తుంది? కర్ణాటకలో మీరు చేయొచ్చు, ఆ కర్ణాటకలో ఫెయిల్ అయింది, ఇక్కడ కూడా పనికి వస్తలేదా పాలన? ఈ బస్సు పాలన అనేది ఒకటి చేసారు. ప్రతి మీద ఏం చేసిరన్నా? గ్యాస్ ఇచ్చిరా? అంట కదా, ఆల్రెడీ చెప్పారు. నిజంగా చెప్పాలి, మీరు బీఆర్ఎస్ లో ఉన్నారని ప్రతి రైతు బంధు వచ్చిందా? రైతు బంధుకి ఏమైంది? రైతు బంధు అనేది కేసీఆర్ ఎన్ని ఎకరాలకు ఇచ్చిన సంబంధం లేదు. ఈ రోజు మరి 2 ఎకరాలకు ఇయ్యలేని నాయకుడా? నీకు దమ్ము లేదా? నీకు శాతం అయితే లేదా? మరి కళ్యాణ లక్ష్యం అంటున్నావు, కళ్యాణ లక్ష్యం తులం బంగారం ఇస్తున్నావు. ఆ తులం బంగారం ఏమైంది? నీకు శాత కాకపోతే నా రోజు లాగు, నిజాయితీ పాలన చెయ్యి. నువ్వు ప్రజల మనసు దోసుకో, నిజాయితీ పాలన చేసి ప్రజల మనసు దోసుకొని నీ ఓట్లు వేయించుకో. అడ్డమైన హామీలు ఇచ్చి
ప్రజలను మభ్యపెట్టి ప్రజలను అనవసరంగా తప్పుదో పట్టించి ఈ రోజు నువ్వు రాజకీయం చేస్తామంటే అది ఈ రోజు ఉండదు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నా, రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ముందుకు రాడు. రేవంత్ రెడ్డికి సొంత కష్టపడి వచ్చిన పాలన కాదు, ఈ రోజు ఎవడో పెట్టిన భిక్ష కాదు, కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ తెలంగాణ సాధిస్తేనే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు? తెలంగాణను సాధించకపోతే, కేసీఆర్ సాధించకపోతే రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యేటోడు? ఆంధ్ర పరిపాలన దమ్మునదా? అదే చంద్రబాబు చెప్పులు బూట్లు దూడ్చి ఈరోజు పరిపాలిస్తాడు. నువ్వు ఏదో మంత్రి పదవో ఏదో పదవి తీసుకొని అదే ఎమ్మెల్యేగా నువ్వు పరిపాలిస్తాడు. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? పరికిమాల మాటలు మాట్లాడతావు. నువ్వు కేసీఆర్ అడ్డమైన మాటలు మాట్లాడి ఈ రోజు నువ్వు పెద్ద నేను తోపని అనుకుంటున్నావా? ఎంత మాటలు మాట్లాడితే అంత అదైతుంది అనుకుంటావా? నువ్వు అది కరెక్ట్ కాదు. నేను హెచ్చరిస్తున్నా ఒకటే, నువ్వు మంచి పాలన చేసి మంచి ప్రజలకు అభివృద్ధి చెయ్యి. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చు, అప్పుడు నేను ప్రజలు క్షేమిస్తారు. నువ్వు పరికిమాల మాటలు మాట్లాడి ఈ రోజు కేసీఆర్ అడ్డమైన మాటలు చెప్తున్నా. నేను ఈ రోజు అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రజలకు మంచి పాలన చెయ్యి, మంచి మనసు దోచుకో, మంచి పాలన చెయ్యి, అది కరెక్ట్ అంటారు తప్ప నువ్వు కేసీఆర్ తిడతానో, కేటీఆర్ తిడతానో, హరీష్ రావు తిడతానో, నువ్వు ఎవరు ఇంకెమ్మెల్యేని తిడతానో అది నీది పెద్ద నీది తెలివి అనుకోరు, తెలివితేటలు అనుకోరు. అది కరెక్ట్ పాలన కాదని చెప్తున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా. నువ్వు నీ టైం వస్తుంది. ఒకటి చెప్తున్నా, ఈ రోజు ఎవరి పాలన కూడా శాశ్వతమైన పాలన కాదు. ఈ రోజు కేసీఆర్ తెలంగాణ వచ్చిన కేసీఆర్ అసూర్ది 10 సంవత్సరాలు పాలన ఇచ్చిరు. నువ్వు మంచి ఏదో మాయమాటలు చెప్తే నీకు ఈ రోజు పాలన ఇచ్చిరు, ప్రజలు నీకు తీర్పిచ్చిరు. ఆ తీర్పును నువ్వు వినియోగించుకొని మంచి అభివృద్ధి బాటలు నడిచేది పోయి నువ్వు కేసీఆర్ తిడదామా, కేటీఆర్ తిడదామా, నువ్వు ఎవరిని తిట్టుడు కాదు. నువ్వు మంచి పాలన నడిచి ప్రజల అభివృద్ధిని చేసి ప్రజల మనసు దొరుకుమని చెప్తున్నా. నేను ఆ చిట్టాలు బంద్ చేసుకొని మంచి అభివృద్ధి పాలన చెయ్యి. నీకు శాతనైతే 6 గ్యారెంటీలు నెరవేర్చమని చెప్తున్నా. ఒకటి, నీకు శాత కాకపోతే రాజీనామా చెయ్యి. నీకు శాత కాకపోతే శాతనైనా చేస్తారు. ఇప్పటి వరకు చేయలేడా? ఏంటి కరెంట్ ఏంటి? ఇంత మంచి నీళ్లను ఎంతో మంచి ఈ రోజు కాళేశ్వరం నీళ్ళను ఎన్నో రోజుల నుంచి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు దొంగనా? నీకు నీళ్ళు ఇంటింటికి నల్లనిస్తే కేసీఆర్ దొంగనా? 24 గంటల కరెంట్ ఇస్తే కేసీఆర్ దొంగనా? మీకు శాతగాని వాళ్ళు, శాతగాని పాలన లేని వాళ్ళు, శాత కాకపోతే ముద్రపోసి కూర్చోరు. కానీ పనికి మళ్ళీ పాలనలో వ్యతిరేకిస్తే ఎవరు కూడా వ్యతిరేకిస్తున్నాను. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి వారు ఉన్నారు, మీరు మంచి పాలన చేయండి, మంచి అభివృద్ధి చేయండి. కేసీఆర్ను ఒక మీకు ప్రజావికంగా నీ ప్రజలలో నేను మొక్కకపోతే లోపల మీ ఇంట్లో పెట్టుకొని మీ దేవుని రూముల కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయన పాదాభిషేకం చేసుకొని మీరు బయటకు వచ్చి మీరు అందరికీ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన దీక్ష అనుకొని మీరు ప్రజలకు సేవ చేయండి తప్ప ఈ రోజు కేసీఆర్ తిడతా అనుకుంటే మాత్రం నువ్వు ఎన్నడూ బాగుపడవని చెప్తున్నా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అంటోడు దేవుడు 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 అని చెప్తున్నా. ఏమున్నా కానీ కూడా కేసీఆర్ను మొక్కుకొని బయటకు వస్తే నేను ప్రజలు క్షేమిస్తారని చెప్పి నేను ఈరోజు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రజలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఏమున్నా సమాజం కూడా ధర్మపాలన నడవాలి, ధర్మ సేవ చేయాలి. అనవసరమైన పరికిమాల సేవలు చేస్తే ఎవరు కూడా ఏ నాయకుడు గారు కూడా మీరు ఎన్ని రోజులు కూడా ముంగలవాడారు. నిజాయితీ పరిపాలన చేయండి, ప్రజలు నిజాయితీ బాట నడిపించాలని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజు దొంగ మాటలు చెప్పి దొంగ పరిపాలన చేసి ఎవరిని కూడా పరికి మళ్ళీ సేవలు నడిపిస్తే ప్రజలు ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తిస్తారు, నిన్ను తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.